వెల్కమ్ బ్యాక్. హెడ్లైన్ షోలో పార్టిసిపేట్ చేయడానికి విజయవాడ నుంచి జోగి రమేష్ గారు వైఎస్ఆర్సీపీ నేత సిద్ధంగా ఉన్నారు. అలాగే టీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి మహేష్ గారు కూడా స్టూడియోకి వచ్చారు. అలాగే బీజేపీ అధికార ప్రతినిధి శ్రీధర్ రెడ్డి గారు వచ్చారు. అలాగే టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకమర్రి నరసింహ గారు కూడా వచ్చారు. అందరికీ ఇక మొదటగా పట్టిసీమకు సంబంధించి నిన్న పెద్ద ఎత్తున గోదావరి గట్లపై నానా హంగామా జరిగిందని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. మొత్తం మీదకి పంపులు ప్రారంభం కాకుండానే ఈ నదుల అనుసంధానం జరిగిపోయిందంటే పెద్ద ఎత్తున ఇబ్రహీంపట్నం ధర సభ నిర్వహించడానికి కూడా ప్రతిపక్షాలు కావచ్చు, ఇతరతర నిపుణులు కావచ్చు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ముందుగా ఈ అంశాన్ని చర్చకు తీసుకుందాం. ముందుగా జోగి రమేష్ గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గణేష్ గారు. వాస్తవంగా నిన్న పట్టిసీమకు సంబంధించి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇబ్రహీంపట్ల సభ కూడా నిర్వహించడం జరిగింది. వాస్తవంగా ముందు పట్టిసీమ దగ్గర ఒక పంపును ప్రారంభించిన తర్వాత ఇక్కడ విజయవాడ దగ్గర ఉన్న ఫెర్రీ ప్రాంతంలో గోదావరి నీటిని అది ఏదైతే ఆ కాలువలో పోలవరం కాలువలో ప్రవహిస్తున్న తాటిపూడి నీరు కావచ్చు మీరు అంటున్నట్టుగా, లేకపోతే అధికార పార్టీ అంటున్నట్టుగా గోదావరి నీళ్ళు కావచ్చు, అక్కడ కృష్ణానదిలో కలపాలనేది ఒక రకమైన ఉద్దేశం, అభిప్రాయం. కానీ వాస్తవంగా నిన్న ముందుగా నదుల అనుసంధానం పేరిట ఆ పోలవరం కాలువలో ఉన్న నీటిని కలిపారు. తర్వాత పట్టిసీమ పంపు ప్రారంభమైంది. వాస్తవంగా నిన్నంతా మీరు అదే ప్రాంతంలో ఉన్నారు. ఏం జరిగింది? ఈ అంశానికి సంబంధించి పట్టిసీమ వ్యవహారానికి సంబంధించి మీరు ఎలా చూస్తారు? శ్రీహరి గారు, ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి మీ ద్వారా అందరికీ. ఓకేనండి సార్, నమస్తే. పవిత్ర సంగమంగా కలపాల్సిన గోదావరి కృష్ణా నదుల అనుసంధానాన్ని నిన్న చూసాం, కళ్ళారా చూసాం, దగ్గరుండి చూసాం. పవిత్ర సంగమం అని చెప్పేసి నామకరణం చేశారు. నిజంగానే పవిత్ర సంగమం అండి, కాదనట్లా. ఎందుకంటే గోదావరి కృష్ణా అనుసంధానం కావాలి, ఇదంతా కూడా ప్రజల కళ, కోరిక. కానీ నిన్న జరిగిన తతంగం అంతా చూస్తే పవిత్ర సంగమాన్ని అపవిత్రం చేశారని చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే పోలవరం రైట్ కెనాల్ ద్వారా కృష్ణానదిని అనుసంధానం చేయాలనేది ప్రజలందరి కోరిక. దీర్ఘకాలికంగా పోలవరం ప్రాజెక్టు చేపట్టాలి, ఆ పోలవరం ప్రాజెక్టు ద్వారానే గోదావరి కృష్ణా అనుసంధానం జరుగుతాయని చెప్పేసి అందరూ కూడా చూసే కార్యక్రమంలో నిన్న జరిగిన తతంగం చూస్తే పట్టిసీమ దగ్గర చంద్రబాబు నాయుడు గారు ఉదయం 8:45కి పంపుని అంటే ఒక మొదటి మోటార్ని ప్రారంభం చేస్తారు. ఆ ప్రారంభం చేసినప్పుడు వచ్చే వాటరు పోలవరం రైట్ కెనాల్లో పడుతుంది. ఆ రైట్ కెనాల్లో పడినప్పుడు సింబాలిక్గా ఆ తర్వాత ఆయన వచ్చి ఇబ్రహీంపట్నం ఫెర్రీ దగ్గర గోదావరి కృష్ణా నదులు అనుసంధానం చేస్తారని చెప్పేసి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రకటనలు చేసింది, గొప్పలు చెప్పుకుంది. కానీ దానికి భిన్నంగా ఉదయాన్న పంపు హౌస్ ప్రారంభం అవ్వలేదు, అక్కడ మోటార్ ప్రారంభం అవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి కృష్ణానది దగ్గర గోదావరి నది వచ్చేసి కృష్ణానదిలో కలిసిందని చెప్పేసి పెద్ద ఎత్తున పూజలు చేసే కార్యక్రమాన్ని ప్రజలు అపహరించుకుంటారు. ఎందుకంటే పవిత్రంగా జరగాల్సిన కార్యక్రమాన్ని అపవిత్రం చేశారు, అపహాస్యం చేశారు. నిజంగా ఎంత సిగ్గుచేటంటేనండి, గోదావరి నీళ్లు రాకుండానే ఇక్కడ మేము అనుసంధానం చేసాము, పవిత్ర సంగమం ఇది అని చెప్పేసి చెప్పడం ఇంతకన్నా దారుణం ఇంకోటి లేదండి శ్రీహరి గారు. ఎందుకంటే దీన్ని దేశ ప్రజలు కాదు, రాష్ట్ర ప్రజలు అందరూ కూడా ముక్తకంఠంతో ఏంటి రాష్ట్ర ప్రభుత్వం ఏంటి ఇంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిందా, అందరూ కూడా ఎదురు చూస్తున్న తరుణంలో ఈ విధంగా సంగమాన్ని అపవిత్రం చేయటం చాలా దారుణం అండి. ఇంకోటి కూడా చెప్తా ఉన్నాండి, ఇక్కడ పవిత్ర సంగమం గోదావరి నది వచ్చి కృష్ణానదిలో కలిసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మరలా రిటర్న్ అంటే వెనక్కి 3:30కి వెళ్ళి అక్కడ పంపు మోటార్ బిగించకుండానే కొబ్బరికాయ కొట్టిన వైనం కూడా మనం చూసామండి. చుక్క నీరు కూడా పోలవరం రైట్ కెనాల్లోకి రాని పరిస్థితులు మనం చూసాము. ఏ విధంగా ప్రజల్ని మభ్యపెడతారండి, మాయ చేస్తారు అంటే మేము ఒకటేనండి, పట్టిసీమ ప్రాజెక్టుని ఇంత శరవేగాల మీద కంప్లీట్ చేసింది మేము 6 నెలల్లో చేసాము, 5 నెలల్లో చేసామండి. 15% అంటే 15% బోనస్ తీసుకోవటం కోసం
కాసుల కోసం నిధుల కోసం కక్కుర్తి పడ్డారు తప్పితే వాళ్ళు ఏ విధంగా కూడా ఇది పవిత్ర సంగమం చేయలేదు, దీన్ని అపవిత్రం చేశారని చెప్పేసి ప్రజలందరూ కూడా నమ్ముతున్నవని మీరు చూస్తా ఉన్నారు. ఓకే ఓకే వాస్తవంగా మరి ఆ కాలువలో పోలవరం కుడి కాలువలో ఏదైతే వాటర్ ఉందో ఈ వాటర్ ఎక్కడి నుంచి వచ్చిందంటారు? తాటిపూడి ఎత్తిపోతల పథకం ద్వారా పోలవరం రైట్ కెనాల్లోకి ఆ వాటర్ని డైవర్షన్ చేశారండి. ఆ డైవర్షన్ చేసిన వాటర్ని తీసుకొచ్చి ఇబ్రహీంపట్నం దగ్గర కౌలూరు అనే విలేజ్ దగ్గర మా ఇబ్రహీంపట్నం పక్కన అక్కడ స్టోర్ చేశారండి. నిన్నగాక మొన్న స్టోర్ చేసి ఆ వాటర్ని తీసుకొచ్చి కృష్ణానదిలో కలిపేసేసి గోదావరి నది అనుసంధానం అయిపోయిందని చెప్తే ప్రజలను పిచ్చివాళ్ళని చేయడం తప్పితే ఇంకేమైనా ఉందా సార్? ఓకే అదిగా సార్, పవిత్రంగా జరగాల్సిన కార్యక్రమాన్ని 2 నదుల అనుసంధానాన్ని ఒక పిల్ల కాలువలాగా ఒక తీసుకొచ్చేసేసి కలిపేసేసి ఇది అనుసంధానం అయిపోయింది. 13 జిల్లాల నుంచి వేలాది మంది బస్సులు పెట్టి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలందరూ కూడా ఊదరగొట్టే కార్యక్రమాలు ఎంత సిగ్గుచేటైన విషయం అండి ఇదంతా. మహేష్ గారు, వాస్తవంగా నేను ఆ పట్టిసీమ వాటర్ని కృష్ణానదిలో కలపమంటూ ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్కడ బహిరంగ సభను నిర్వహించిన నేపథ్యంలో ముందు జరగాల్సిన కార్యక్రమం అసలు ప్రారంభం కాలేదు. మోటార్ అసలు తిరగలేదు. మోటార్ తిరగకుండా ఒక చుక్క నీరు కూడా కాలంలో ప్రవహించకుండా ఇక్కడ నదుల అనుసంధానం జరిపిన పెద్ద బహిరంగ సభ కూడా నిర్వహించడం అయినా మనం చూసాం. నదుల అనుసంధానం అనేది ఒక మంచి కార్యక్రమం, దాన్ని ఎవరు వ్యతిరేకించే వాళ్ళు లేరు. కానీ అది చేస్తున్న పనిలో ఉన్నటువంటి చిత్తశుద్ధిని అందరూ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి అంటే పోలవరం కుడి కాలువ మీదకి వెళ్ళి కృష్ణా గోదావరిలను ఏకం చేస్తామనే ఒక మాట వినడానికి బాగానే ఉంది, కానీ ఆచరణలో ఇప్పుడు జోగి రమేష్ గారు చెప్పిన దాంట్లో కొన్ని వాస్తవాలు అంటే మొన్న ఏదో ముహూర్తం బాగుందని జాతికి అంకితం చేసి ఇలా అనుకున్నాం కాబట్టి ఈ ప్రాజెక్టుకి మొదట శంకుస్థాపన సమయంలో ఒకటి పనులు పూర్తి కాకుండానే ప్రాజెక్టును అంకితం చేయడం ఒకటి, మోటార్ తిరగకుండానే ప్రారంభం చేయడం, మొదటి పంపు ప్రారంభం. సో ఇది 3 కూడా ఒక ప్రచార యావే తప్ప నిజంగా ఆ నదుల అనుసంధానం చేసి ప్రజలకు ఇద్దామనే చిత్తశుద్ధి లేదు. ఒకవేళ ఆ చిత్తశుద్ధి కనుక ఇచ్చుంటే 1 సంవత్సరం ఆగినా పర్వాలేదు, పూర్తిగా పని త్వరితగతన నాణ్యమైన పనిని కంప్లీట్ చేసి కనుక చేసి ఉంటే అందరూ స్వాగతించే వాళ్ళే. బట్ ఈరోజు ఈయన మోటార్ నడవకపోయినా అనుసంధానం అయిపోయింది, దాంట్లో నుంచి వాటర్ వచ్చి నేను కొబ్బరికాయ కొట్టినాము అనే ఒక ప్రచారం ఏదైతుందో ప్రజల్ని ఒక నమ్మబలికి అంటే తను ప్రభుత్వం నడిపే అడ్మినిస్ట్రేషన్ విషయంలో పూర్తిగా ఈ ప్రభుత్వం విఫలమైంది. ఒక దశలో రైతులు రుణమాఫీలు లేక, డ్వాక్రా మహిళలు వాళ్ళకు రుణాలు మాఫీ లేక మిగతా వర్గాలన్నీ కూడా నిరాశ నిస్పృహలతో ఉన్నారు. నేనేదో కొత్తగా చేస్తున్నాను అనే ప్రచారం నుంచి ఇటు పట్టిసీమ అనే పేరుతో ఒక 6 నెలలు నడిపిండు. మరి అదే చిత్తశుద్ధి నిజంగా ఆంధ్రప్రదేశ్కు నిజంగా న్యాయం చేసేదంటే పోలవరం ప్రాజెక్టు. ఆ పోలవరం ప్రాజెక్టు మీద ఇది ఒక కుడి కాలువలో నుంచి నీళ్లు కలిపినంత మాత్రం ఆంధ్రప్రదేశ్కు పెద్దగా ఒరిగిందేం లేదనేది వాస్తవం. కానీ పోలవరం ప్రాజెక్టుని సైడ్ లైన్ చేస్తూ బైపాస్ చేస్తూ పట్టిసీమ అనే ఒక చిన్న ప్రాజెక్టు ఈ అంశాన్ని ముందుకు తీసుకొచ్చి దాన్ని కూడా ఒక చిత్తశుద్ధి లేకుండా ఏదో ప్రచార ఆర్భాటం కోసం చేసినటువంటి కార్యక్రమం మన ముందు కనబడతా ఉంది. ఇది సరైన పద్ధతి కాదు. ప్రజలకు చేయాలన్న చిత్తశుద్ధి ఉండాలి, కానీ ప్రచార యావత్తోని ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చి ఫోటోలకు పోజులు ఇచ్చే కార్యక్రమం అయితే మంచిది కాదని మా అభిప్రాయం. సో ఈరోజు వినాయక చవితి శుభాకాంక్షలు సార్. ఒక్క నిమిషం. ఏకదంతో మహాబుద్ధి వినాయక చెప్పండి. ఒకటి ఏంటంటే ఈరోజు మనం ఏదైతే నదుల అనుసంధానం కోసం మనం మాట్లాడుతున్నదల్లా చంద్రబాబు నాయుడు ఈరోజు ఏంటంటే తెలంగాణ ప్రాంతంలో ఏదైతే జరుగుతూ ఉందో అభివృద్ధి, వాటర్ గ్రిడ్ పేరుతో కానీ వివిధ సంక్షేమ అభివృద్ధి పథకాల పేరుతో కానీ తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో ఇండస్ట్రీస్ పాలసీ విధానం కానీ సంక్షేమ పథకాలతో ఏదైతే అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయో దానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి. సమస్యలు ఉంటే అక్కడ సమస్యలను ఏమీ తీర్చకుండా ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేస్తుంది అంటే అక్కడ ఏదో చేస్తున్నట్టుగా, అంటే అక్కడ నీళ్లు లేకుండానే కొబ్బరికాయ కొట్టి నీళ్ళు వచ్చే విధంగా, లేకపోతే ఆయన ఏంటంటే ప్రచార ఆర్భాటాల కోసమే పనిచేయడం తప్ప ఆయన ఏంటంటే ఆయన విధానం వల్ల ఏంటంటే జనాలకు మేలు చేసే విధానం తనది కానే కాదు. తనది ఏంటంటే మోసపూరితంగా ప్రచార సాధనాల కోసం, ప్రచార ఆర్భాటాల కోసం పనిచేస్తున్నాడని మన జోగి రమేష్ గారు చెప్తున్నట్టు కానీ కాంగ్రెస్ నాయకులు చెప్తున్నట్టు కానీ తెలుస్తూ ఉంది.
ఇకనైనా చంద్రబాబు నాయుడు ఏంటంటే అక్కడ ప్రజలను ఇంకా కూడా మోసం చేయకుండా ఏంటంటే ఇంకా కూడా పిచ్చి వాళ్ళని చేయకుండా మా ప్రచార సాధన ఆర్భాటాలను చేయకుండా ఏంటంటే అక్కడ ప్రజలకు ఉన్నటువంటి వ్యవసాయాన్ని ఆదుకోవడం కోసం కానివ్వండి, ఇతర విషయాల్లో ఏదైతే డెవలప్మెంట్ కార్యక్రమం ఉందో, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం ఏదైతే వాటి కోసం పనిచేస్తే బాగుంటుందని మేము కోరుతున్నాం. ఇంకోటి ఏంటంటే సేమ్ టైంలో ఏంటంటే చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ఈ ప్రాజెక్టు కోసం చేయడం ప్రధాన కారణం ఏంటంటే ఏదైతే కాంట్రాక్ట్ ఇచ్చిండో అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టులకు ఇచ్చినటువంటి డబ్బులు తన కమిషన్గా తీసుకుని తెలంగాణ ప్రాంతంలో డిస్టర్బ్ చేయడం కోసం, వినియోగించడం కోసం మాత్రమే ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుల ద్వారా తెలంగాణ ప్రభుత్వాన్ని అడుగడున్న నిలువరించి ఇచ్చేయడం కోసమే చేస్తున్నటువంటి ప్రయత్నమే తప్పితే అంతకుమించి ఏం లేదని మేము భావిస్తున్నాం. యాక్చువల్గా ఇది చరిత్ర లిఖితం, పవిత్ర సంగమం, జలహారతి ఇలాంటి కొన్ని పదాలు భారీ ఎత్తున ఉపయోగించారు. పెద్ద ఎత్తున నిన్న సభ కూడా జరిగింది. పెద్ద ఎత్తున అక్కడ రైతులను కూడా తీసుకొచ్చారు. 1000 బస్సులు పెట్టి రైతులను కూడా తీసుకొచ్చి ఈ కార్యక్రమానికి పెద్ద నదుల అనుసంధానం జరిగిపోయిందని చెప్పి ఒక రకమైన పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో గోదావరి దాదాపు 174 కిలోమీటర్ల మేర ప్రయాణించిందనేది ప్రభుత్వం చెప్తున్నమాట. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలతో పాటు నిజాం పాలిత రాష్ట్రం నుంచి తెలంగాణ ప్రాంతానికి జరిగినటువంటి విముక్తి సందర్భంగా ఆ రోజు సందర్భంగా తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తాం. ఈ సబ్జెక్ట్ దీని తర్వాత శుభాకాంక్షలు చెప్పేటువంటి అవకాశం అధికారం హక్కు అయితే మాకు ఉందండి. అప్పుడు అయితే అంటే శుభాకాంక్షలు చెప్తా ఉన్నాను అందరికీ. దాంతోపాటుగా కాకపోతే ఒకటేంటంటే ఈ నదుల అనుసంధానము లేకపోతే పట్టిసీమ ప్రాజెక్టు, నదుల అనుసంధానం అనేది ఇప్పుడు కాదు, గతంలోనే భారతీయ జనతా పార్టీ అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు దానికి ఒక టాస్క్ ఫోర్స్ వేసాం. గుజరాత్ రాష్ట్రంలో నదుల అనుసంధానం ద్వారా కచ్ వరకు కూడా ఏ రకంగా మనం నీళ్లు తీసుకొని పోయి ఎడారి ప్రాంతంలో కూడా నీళ్ళు ఇచ్చిన సందర్భాన్ని మనం చూసాం. అటువంటి ప్రయత్నము దేశంలో ఎక్కడ జరిగినా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దాన్ని అభినందించాల్సి ఉంది. ఆడ ఏ రకంగా ప్రక్రియ జరిగింది, పంపులు 24 పెడతానని ఒకటి పెట్టారా, లేకపోతే మొత్తం కాకుండానే పూజలు చేశారా, జాతికి అంకితం చేశారా, ఇవన్నిటి మీద ఇప్పుడు మనం కామెంట్ చేసి మాట్లాడడం ద్వారా ప్రజలకు వచ్చేటువంటి ప్రయోజనం ఏమైనా ఉంటుందని చెప్పేసి నేను అనుకోవట్లేదు. నేనేమనుకుంటున్నా అంటే ఒక రాజకీయ పార్టీగా అక్కడ ఒక ప్రయత్నం జరిగింది. పోలవరం అనేది చాలా పెద్ద ప్రాజెక్టు, గత కొన్ని సంవత్సరాలుగా వస్తూ ఉంది. జాతీయ స్థాయి హోదా ఇచ్చారు దానికి. కాబట్టి డెఫినెట్గా దాన్ని వేగవంతం చేయాల్సిందే. పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు కాబట్టి దాన్ని కంప్లీట్ చేస్తే ఆంధ్రప్రదేశ్కి వచ్చే ప్రయోజనాలు వేరు. కానీ అదే సమయంలో తాత్కాలికంగా ఊరట ఇవ్వడం కోసము, తాత్కాలికంగా ఉపశమనం ఇవ్వడం కోసము, తాత్కాలికంగా కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితులను అధ్యయనం చేసిన తర్వాత అక్కడ నీరు ఇవ్వడం కోసం చేపట్టినటువంటి ప్రాజెక్ట్ ఈ పట్టిసీమ ప్రాజెక్టు. దాన్ని ఎత్తిపోతల ద్వారా తీసుకెళ్తున్నారు, మరొక రకంగా తీసుకెళ్తున్నారు, 174 కిలోమీటర్లు తీసుకెళ్తున్నారు. ఇది నిజంగా కూడా ఒక మంచి ప్రయత్నంగా మనం భావించాలి. వారు ఒకవేళ మన కంప్లీట్ కాకుండానే జాతికి అంకితం ఇవ్వాలంటే వాళ్ళు ఒక నిర్దేశిత ఒక సమయం పెట్టుకున్నారు, సంవత్సరం లోపల పూర్తి చేయాలి. అయినా 5 నెలల 16 రోజుల కాలంలో వీలైనంత వరకు దాన్ని ఫాస్ట్గా చేసి కొంతమేరకైనా తొలి విడతనైనా స్టార్ట్ చేసే ప్రయత్నం చేశారు. నేనేమంటున్నా అంటే ఒక మంచి ప్రయత్నాన్ని స్వాగతించే ప్రయత్నం చేయాలి తప్పితే ప్రతిదీ రాజకీయ కోణంలో చూడటం వల్ల దానికి ప్రజలకు వచ్చేటటువంటిది ఏం లేదు. మనం రాజకీయ పార్టీలు మాట్లాడుకోవచ్చు, నువ్వు చేయలేదు, పూర్తిగా చేయలేదు, 24 పంపులు ఎప్పుడు పెడతామని చెప్పేసి. దేశంలో అనేక రకమైన అభివృద్ధి కార్యక్రమాలని మనము ఆ రోజు పంచవర్ష ప్రణాళికలు పెట్టుకున్నాం, తర్వాత 1 సంవత్సరం ప్రణాళికలు పెట్టుకున్నాం. అనేక ప్రాజెక్టులని తొలి విడత మలి విడతలుగా మనం చేసుకుంటూ పోతూ ఉంటాం. కాబట్టి దీన్ని తొలి విడత కార్యక్రమంగా చూడండి. దీని తర్వాత ఫేస్ వైజ్ కంప్లీట్ చేస్తారు. ప్రభుత్వం దగ్గర అల్లావుద్దీన్ అద్భుతం దీపం లేదు, ఏ సంవత్సరం లోపల నేను చేస్తానని ఒక లక్ష్యం పెట్టుకోవడాన్ని మనం విమర్శించలేం. కాబట్టి ఏంటంటే సరే మిగతా విషయాలకు నేను పోను, అది పూజలు ఇవన్నీ కూడా 100% ఒక మంచి ప్రయత్నాన్ని స్వాగతం. మీరు ఏమన్నారు జోగి రమేష్ గారు, ఏం కామెంట్ చేస్తారో చూద్దాం. కాసేపు బ్రేక్ తర్వాత డిస్కషన్ కొనసాగుతుంది.